జాగృతి జన్నంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత యాదాద్రి జిల్లాలో పర్యటించారు. బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించిన ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. 2014 నుంచి ఎయిమ్స్ నిర్మాణం జరిగినా ఇప్పటికీ ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ లో అత్యవసర సేవలు మెరుగుపరచడం ద్వారా సరిహద్దు జిల్లాల్లోనూ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా మంత్రి చొరవ తీసుకుని ఎయిమ్స్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. అనంతరం రాయగిరిలోని ట్రిపుల్ నిర్వాసిత రైతులతో కవిత మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అనేక ప్రాజెక్టులకు పలుమార్లు భూములు ఇచ్చిన రాయగిరి రైతులను మళ్లీ ట్రిపుల్ కోసం భూములు తీసుకుని బలి చేయొద్దని అన్నారు. గతంలో ట్రిపుల్ అలైన్మెంట్ జరిగినప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నానని, ఆ సమయంలో రైతులకు బేడీలు వేసి జైల్లో బంధించినందుకు తనను క్షమించాలని రైతులు కోరారు. ఇప్పుడు అలైన్మెంట్ మారుస్తున్నప్పటికీ రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు కవిత. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. ప్రత్యేకించి ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేస్తాం. ఈ 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాము. ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం. రావడమే ఎయిమ్స్కి వెళ్ళినాం. ఎయిమ్స్ 2015-14 ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది, ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం. ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మన దగ్గర నిమ్స్ ఉన్న దాన్ని ఎయిమ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా 2016లో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా యాక్సిడెంట్ కేసు పోతే వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు గుత్తేదారు ఉన్నారో, కాంట్రాక్టర్ ఉన్నారో, ఆయన బిల్డింగ్లు కట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి 750 కోట్ల రూపాయలు ఇదివరకే వచ్చినాయి. ఇంకొక 450 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి. అయినా సరే కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పిన ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఆ కాంట్రాక్టర్ అనేటటువంటి వాడు